స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో నాయన జూమ్‌లో నీ బిడ్డలను కూర్చోబెట్టి, నీ మాటలు నాయన తండ్రి ప్రభువా నాయన తండ్రి వినటానికి సహాయం చేసిన దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డలనైనా పాటలతోనూ, వాక్య పఠనంతోనూ, వాక్య ధ్యానంతోనూ నిన్ను మహిమపరిచిన విధానానికి బట్టి మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడైన దేవుడవు నాయన, మీకు స్తోత్రాలు. అయా జూమ్‌లో ఉన్నటువంటి వాళ్ళు నాయన, అనేకులైనటువంటి వాళ్ళు నాయన, అయా నాయన తండ్రి ప్రభువా జబ్బులతో నాయన తండ్రి ప్రభు బాధపడుతూ ఉన్నారు. అపవిత్రాత్మలచే బాధపడుతూ ఉన్నారు. వారందరినీ కాచి, కాపాడి, స్వస్థపరిచి, అపవాదిని పారద్రోలి ముందుకు నడిపించండి. వినటానికి కావాల్సిన చెవులు, గ్రహించటానికి కావాల్సిన హృదయాన్ని దయచేయండి. అయా నాయన తండ్రి అల్పుడిని, అయోగ్యుడిని నీ పాదముల చెంత ఉంటూ ఉండగా నన్ను సిలువ చాటు మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడే మాట వృధాగా పోకుండా మా హృదయాల్లో పదిలపరుచుకొని ఫలించటానికి సహాయం చేయమని, సమస్త వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లేవికాండంలో 26వ అధ్యాయంలో 40, 41, 42 వచనాలు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి అందులో ఏముందో. లేవికాండం 26, 40, 41, 42 చదవమ్మా. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తాము నాకు విరోధముగా నడిచితిమనియు, నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించితిననియు ఒప్పుకొన్న ఎడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొన్న ఎడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాంతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును. ఆ దేశము కూడా జ్ఞాపకము చేసుకొందును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటట? పాపములను ఒప్పుకోవటము. అంతవరకే కాదట. వాళ్ళు చేసిన పాపాలను ఒప్పుకుంటారు, బాగానే ఉంది. తర్వాత ఇంకా ఏమట? వారి పితరుల యొక్క పాప దోషములను కూడా వాళ్ళు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. తల్లిదండ్రులు చేసినటువంటి దోషాలు ఏమన్నా ఉంటే అవి కూడా ఒప్పుకోవాలట. వాళ్ళు చేసిన దోషాలు వీళ్ళకి ఎలా తెలుస్తాయి? నీవు చేసిన దోషం నీకు తెలుస్తుందా అంటే పాపములను ఒప్పుకునే పరిస్థితి ఇందులో కనిపిస్తూ ఉంది. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి అనే మాట అందులో రాస్తా ఉన్నాడు. ఇందులో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీ ప్రజలు ఇంతవరకు వచ్చారు కదా, కొంత దూరం తీసుకొచ్చాను. ఇప్పుడు వారు నాకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి పనులు చేస్తా ఉన్నారు. ఆ పనులు వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అనేది నీవు గ్రహించి వారిని పిలిచి మాట్లాడు. వాళ్ళు కనుక మళ్ళీ వచ్చి వారు తప్పు చేశాను అని ఎవరైనా ఒప్పుకోవాలి. ఒప్పుకోవటం తన తప్పులనే కాదు, వారి పితరుల యొక్క తప్పుల్ని, పాపములను కూడా నా ఎదుట ఒప్పుకొని నడుచుకుంటే నేను వారిని కాపాడుతాను. వారి యొక్క పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క ప్రార్థనను నేను ఆలకించి వారితోటి వాగ్దానం చేశాను నేను. ఇదిగో నీ బిడ్డల్ని ఎవరినైనా సరే నేను ఉచితంగా చంపను. వారిని కాపాడే దేవుడిని నేను. మీ వంశాలని అభివృద్ధి చేస్తాను అని చెప్పి వాగ్దానం చేశాను నేను. ఎప్పుడు? వారు నా మాట విన్నంత కాలమే అనే మాట ఇందులో కనిపిస్తూ ఉంది. అయ్యా మేము పాపం చేశాము అని ఎవరైనా అంటే దేవుడు క్షమిస్తాడు. అంతవరకు బాగానే ఉంది. అసలు పాపము అంటే ఏంటో వాళ్ళకి తెలియాలి. అసలు పాపం అంటే తెలిస్తే కదా వాళ్ళు వచ్చి నీకు చెప్పేది. పలువురాడు మాట పాడి అయి ధరజల్లు అన్నారు. అంటే 10 మంది కూర్చొని ఒక మాట మాట్లాడుకున్నా, ఒక పని చేసినా అది లోకంలో గొప్పదిగా పాటించబడుతూ ఉంది. అది లోకంలో చెల్లుబాటు అవుద్ది అనే మాట ఒక నానుడిగా వస్తూ ఉంది. అంటే
10 మంది కనుక కూర్చొని మాట్లాడారు అంటే అది సత్యము అని అర్థం. ఒక్కడే కూర్చొని మాట్లాడుకుంటే దాని మీద అనేక వివాదాలు వస్తూ ఉంటాయి. 10 మందిలో తను చెప్పినటువంటి దానికి సపోర్ట్ ఉంటే ఇది కరెక్టు అనే మాట వస్తది. కానీ దేవుని ఎదుట 100 మంది మాట్లాడినా కూడా తప్పుని తప్పే అని దేవుడు అంటాడు. అంటే పాపాన్ని పాపంగానే పరిగణిస్తాడు గానీ, దాన్ని పుణ్యం చేశాడు అని దేవుడు అనేవాడు కాదు మన దేవుడు. అంటే ఏంటి? నువ్వు పాపం చేశాను అని తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ముందు దేవుని దగ్గరికి నువ్వు రావాలి అనేది ఇందులో. దేవుడు నీ యొక్క తప్పిదాలని క్షమించాలి అని నువ్వు కోరుకుంటే, నీవు తప్పు చేశాను అని ఒప్పుకుంటే, అప్పుడు దేవుడు క్షమిస్తాడు. తప్పు చేశానని ఒప్పుకోవాలి అంటే, అసలు ఆ తప్పేంటో తెలియాలి కదా మానవునికి. అది పాపమో కాదో ముందు తెలుసుకోవాలి కదా! పాపము అంటే ఏంటి అనేది ముందు మనం తెలుసుకోవాలి. పాపం అంటే ఏంటట? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించటము. పాపము. ఆజ్ఞను అతిక్రమించిన ఆయన ఆయన పూర్వీకుల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయనే కొత్తగా చెప్పిన ఆయన ఆజ్ఞను అతిక్రమించాడు అంటారే గాని, మనం అతిక్రమిస్తున్నామని మాత్రం మనం తెలుసుకోం. ఎవరైనా సరే నువ్వు పలానా వాడివి అంటే వాడిని వదిలిపెట్టం. నువ్వు పాపాత్ముడు రా అని అన్నారు అంటే మాత్రం వాడి పాపాలన్నిటినీ లెక్కేస్తాడు వీడు. నువ్వు తప్పు చేశావు, నీ తాత తప్పు చేశాడు, మీ నాన్న తప్పు చేశాడు రా, నన్ను అంటావేంది అంటాడు వీడు. అంటే లోకంలో ఎవడు కూడా వాడి తప్పిదాలని ఒప్పుకునే పరిస్థితిలో ఉండడు అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి లోకంలో అందరూ కూడా తప్పు చేశారు అని గ్రంథం హెచ్చరిక చేస్తుంది, పరిశుద్ధ గ్రంథం. పాపములు అని మాట విన్నాము అంటే చాలు, మనం వెంటనే హృదయంలోనికి వెళ్ళిపోవాలి. మన మనస్సు, మన హృదయంలో ఏమన్నా తప్పులున్నాయా? పాపములు అంటే ఏంటి అంటే దేవునికి మనకి మధ్యలో మనం చేసినటువంటివి, మానవులకి మనము చేసినటువంటివి పాపములు. అంటే ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే అది పాపము అనే మాట రాస్తా ఉన్నాడు ఇందులో. ఏంటట? ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనములో ఒక చక్కని మాట రాస్తా ఉన్నారు. చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనములో, నీవు సత్క్రియ చేసినట్లయితే తల నెత్తుకొనవా, తల ఎత్తుకొని నడవా, సత్క్రియ చేయని ఎడల సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును. వాకిట పాపము పొంచి ఉండును. సత్క్రియ మంచి పనులు. నీవు మంచి పని చేశాను అని అనుకుంటున్నావేమో, కానీ నీకు తెలుసు అది మంచి పనో మంచి పని కాదో అనే మాట పరిశుద్ధ గ్రంథకర్త మొదట్లోనే రాపించాడు. నీవు తలెత్తుకొని తిరగాలి అంటే నీవేం చేయాలా? సత్క్రియలు చేయాలి. తాగుబోతు తాగని వాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడితే తలకాయ ఉంచుకొనే ఉంటాడు. ఎందుకని? తను తప్పు చేశాడు అని తనకు తెలుసు. జూదరి, అలాగే రకరకాలైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు, కామం, క్రోధం, మదం, మాత్సర్యం, ఈర్ష్య, అహంకార, ద్వేషాలు ఇవన్నీ కూడా చేసినటువంటి వాళ్ళు సత్క్రియలు చేసేవారి మధ్యలోకి వచ్చి నిలబడలేరు. నిలబడ్డా ఒకవేళ తల దించుకొని ఉంటాడు. ఎందుకని అంటే వాడికి తెలుస్తుంది నేను చేసింది తప్పు అని. ఏదైతే తప్పు అని నువ్వు అనుకుంటావో అదే పాపము, దేవునికి వ్యతిరేకమైనటువంటిది. అందులో అంటున్నటువంటి మాట, వాకిట్లోనే పాపము పొంచి ఉంటుందట. ఎక్కడికి పోతుంది? పాపము నిలబడి ఉంటుందట. ఆ పాపము నిన్ను లొంగ తీసుకోవటానికి వస్తుంది. నువ్వు తల దించుకున్నావు కదా, ఆ దించుకోవటమే పాపము. నువ్వు తలెత్తుకొని నడవటం అనేది ధైర్యంగా ఉండేటువంటి విషయము. ధైర్యంగా ఉన్నావు అంటే దేవుడు నిన్ను తప్పిదము నుండి కాపాడాడు, లేదంటే నువ్వు తప్పు చేయలేదు అని అర్థంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తే ఆజ్ఞను అతిక్రమించటము అనేది, ఆజ్ఞ అంటే ఏంటండి? దేవుని యొక్క మాట. దేవుడు ఏం చెప్పాడో ఆ చెప్పిన దాన్ని చెయ్యకపోవటం ఆజ్ఞ అంటే అదే. దేవుడు గ్రంథంలో రాపించింది ఏదైనా సరే అది ఆజ్ఞే. ఆ ఆజ్ఞను ధిక్కరిస్తే, లోకంలో రాజాజ్ఞను ధిక్కరిస్తేనే మరణశిక్ష పడుద్ది కదా. అదే పరలోకంలో ఉన్న ప్రభువు చెప్పిన మాటల్ని మనం లెక్క చేయకపోతే
ఆ యొక్క మరణము ఆధ్యాత్మికమైనటువంటి మరణంగా మనం చూసుకోవాలి. ఇదేమో శారీరక మరణాన్ని తెస్తుంది, అదేమో ఆధ్యాత్మికమైనటువంటి మరణాన్ని మనకు తెస్తుంది. పాపము చేస్తే ఏమొస్తుంది అని రాస్తే, రోమీలకు రాసిన పత్రికలో అన్ని పాపాన్ని గురించే రాశారు. ఏంటయ్యా? పాపమునకు వచ్చు జీతము మరణము. మరణము. అందరికీ తెలుసు. మన వాళ్ళు ఇప్పుడు జూమ్లో ఉన్న వాళ్ళు అందరికీ పాపమును గురించి అంతా తెలుసు. కానీ దాని నుండి తప్పించుకునే మార్గాలు ఆలోచన చేస్తున్నారా? పాపము అంటే ఏంటో తెలిసినప్పుడు ఆ పాపము జోలి మనం పోకుండా ఉండాలి అనే ఆలోచన మనకు కలుగుతుందా? కలగాలి. అప్పుడు ఆ పాపమును గురించి తెలుసుకున్నటువంటి మనము దాని జోలి పోకుండా ఉండటానికే ఫలితం మనకు వస్తుంది. దాని జోలికి పోకూడదు అని అనుకోవాలి. ఆ పాపం జోలి పోకుండా ఉంటే దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాము అనేది తీసుకోవాలా. ఇందులో అంటే వచ్చే జీతము అంటున్నాడు. అంటే అది జీతాన్ని తెస్తుంది. పాపం అనేది ఒక పని. ఆ పని ఎవడైతే చేయకుండా ఉంటాడో వానికి జీతము రాదు. ఎలాంటి జీతం రాదు? మరణము అనేటువంటి జీతము వాడు పొందడు. మనం ఎవరి దగ్గర జీతం పొందాలి అంటే దేవుని దగ్గర జీతం పొందాలి తప్ప పాపం ద్వారా వచ్చే దాన్ని జీతంగా మనం పొందటానికి వీలు లేదు. పాపము నుండి వచ్చే జీతము ఎవరికైనా కావాలి అని కోరుకుంటున్నారా ఈరోజు? అసలు పాపం అంటే ఏందో తెలుసు కదా, తెలియదా? మనం తెలుసుకున్నటువంటి వాటిని ఏంటి అంటే నీతిమంతుడు లేడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంటే చాలా మంది అంటుంటారు, నేను నీతిమంతుణ్ణి అని. ఒక్కడును లేడు అనే పదం రాపించాడు దేవుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు భూమి మీద. అందరూ పాపము చేసి దేవుడు అందరూ పాపము చేశారట. అనే పదము ఇందులో రాసినటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు అనుగ్రహించే మహిమ ఒకటి ఉంది. ఆ మహిమ ఏంటయ్యా అంటే నీవు చేసినటువంటి పాపము ఆ మహిమను పొందకుండా ఆపేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఏ భేదము లేదని చెబుతుంటే చాలా మంది నేను పాపిని కాదు అనే మాట కనిపిస్తా ఉంది. మనం చూసుకుంటాం. దేవుడు అనుగ్రహించే మహిమ ఏమైనా ఉందా? ఉంది. దేవుడు అనుగ్రహించే మహిమ చాలా ఉంటది. మహిమ అనబడినటువంటిది పరలోకానికి సంబంధించినటువంటి పదము. ఇందులో అంటున్నటువంటి మాట ఏందయ్యా? నీకు నాకు వివాదం వచ్చింది అంటే దానికి కేవలము పాపము వల్లనే వచ్చింది. ఇర్మియా గ్రంథకర్త అంటున్నాడు కదా, 2వ అధ్యాయం 35వ వచనాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అందులో అంటున్నటువంటి మాట కనిపిస్తూ ఉంది. చూద్దాం. అందులో ఒక వ్యక్తి అంటున్నట, నేను 10 మంది చేసే పనే చేశాను కానీ నేను ప్రత్యేకంగా ఒకటేం చేయలేదు కదా, అది పాపంగా ఎట్ట పరిగణిస్తావు అని దేవునితోనే దేవునితో వాదం ఆడుతా ఉన్నాడు. ఇందులో చదవండి ఇర్మియా గ్రంథము 2:35. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదు నువ్వు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. నీ మార్గము మార్చుకొనుటకు నీవేలా ఇటు అటు తిరుగులాడుచున్నావు? నీవు అష్షూరును ఆధారం చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకొని సిగ్గుపడదవు. ఇందులో ఏందంట? పాపము చేయలేదు నేను, ఇది పాపము కాదు అనేటువంటి వాళ్ళు బయలుదేరారు. ఇది పాపము కాదు అన్నావు అంటే అర్థం ఏంటి? పాపం అంటే ఏందో నీకు తెలియటం లేదు. తెలుసుకోవాల్సిన పూచి నీకు ఉంది కదా. అది తెలియాలి అంటే పాత నిబంధన కాలం మొత్తం కూడా పాపము, రెండవది పాపము నుండి నువ్వు బయటికి రావాలి అంటే పాప విమోచన అనేది పశుపక్షాదుల రూపంలోనే తీర్చుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది తప్పితే నీ కొరకు ఒకరు ప్రాణం ఇచ్చే పరిస్థితి క్రొత్త నిబంధనలో కనిపిస్తూ ఉంటది. వాళ్ళందరూ యూదులు, ఇజ్రాయేలీలందరూ కూడా ఎవరిని ప్రార్థన చేసేవాళ్ళు? యెహోవాయే దేవుడు. తర్వాత యేసుక్రీస్తు వారి
రక్షణ నామము మార్గాన్ని తెలుసుకొని కొందరు మారారు. ఇప్పుడు కూడా యూదులు చాలా మంది కూడా యేసు యెహోవా దేవుడిని నమ్మని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మనం చూస్తే ఇందులో కొంతమంది యెహోవాకే మొక్కుతా ఉంటారు ఇప్పుడు కూడా. ఇక్కడ యేసుక్రీస్తుకు మొక్కాలి అనే పరిస్థితి కనిపిస్తా ఉంది. మనకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా ఘనుడు. క్రొత్త నిబంధనలో 3 భాగాలు రాసినటువంటి పత్రికలు ఉన్నాయని. ఎవరైనా పౌలు గారు. పౌలు గారు పౌలు గారు మొదట్లో క్రైస్తవుల్ని చిత్రహింసలు హింసించాడు. పాలు చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకని చిత్రహింసలు పాలు చేశాడు? పత్రికలు పంపాడు. ఆయన కూడా యూదుడే, నేను కూడా ఇజ్రాయేలీయుడినే. నేను ఎంత గొప్పవాడో మీకు తెలుసా? చాలా శాస్త్రాన్ని పరిశీలించేటువంటి వాడినే. గమనీయుల యొద్ద పాదముల దగ్గర కూర్చొని నేను విద్య నేర్చుకున్నాను. ఆయన సర్వశక్తికి కలిగిన దేవునికి స్నేహితుడు. ఈ గమనీయాలంటే ఊరకనే లేడు. ఆయన ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివి దాన్ని ప్రజలకు తెలియజేసేటువంటి ఒక నాయకుడు. ఆయన పాదాల దగ్గర నేను విద్య నేర్చుకున్నాను, నేను చాలా గొప్పవాణ్ణి అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఆయన యెహోవానే కొలిచేవాడు, యెహోవాయే దేవుడు అనేవాడు. అందువలన ఎవరైనా సరే యెహోవాయే దేవుడు అనకుండా ఉంటే వారిని శిక్షించేవాడు. అలాంటి పని చేసేవాడు. యెహోవాయే దేవుడు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా యేసుక్రీస్తుని కొలుస్తాను అంటే శిక్షించేవాడు. పోయి ఎవరి దగ్గర నిలబడ్డాడో తెలుసా? మరణ శిక్ష వేయబడినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి రాళ్ళు వేసి చంపేశారు. స్టెఫెన్ ఆయన అక్కడ నిలబడి దేవుని యొక్క పరిస్థితులు తెలియజేస్తా ఉంటే ఆయన మీద రాళ్ళు వేసి చంపేశారు ఆయన్ని. ఎవరైనా స్టెఫెన్ అండి. మొదటి ఆయన మొట్టమొదట్లో దేవుని కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. చూసారా? హత సాక్షిగా నిలబడినటువంటి వ్యక్తుల్లో ఆయన మొదటి మెట్టులో ఉంటాడు. ఆయన మొదటి మెట్టు మీద ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. ఈయన కూడా ఆ మెట్టు మీద కూర్చున్నాడు. అలాంటి ఆయన్నే పట్టుకొని చంపేస్తుంటే చూస్తా ఉన్నాడు. ఈయన కొంత దూరం పోయిన తర్వాత యేసుక్రీస్తు వారి దర్శనము అవన్నీ కూడా మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అప్పటి నుండి ఆయన ఎలా మారాడు? యేసుక్రీస్తు వారిని గుర్తిరిగి మారి వచ్చాడు. యెహోవాయే దేవుడు అని బల్లగుద్ది చెప్పినటువంటి ఆయన యేసుక్రీస్తునే ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చింది? జనులందరూ కూడా చాలా భయపడతా ఉన్నారు. ఆయన చేతిలో ఇంకా పత్రికలు ఉన్నాయి. అది ఎందువలన ఆ విధంగా మార్పు చెందాడు అంటే దేవుని స్వరక్షకునిగా అంగీకరించాడు. ఇందులో మనం చదువుకుంటా ఉంటాం కదా, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి రాసినటువంటి మాట, మేము కన్నులారా ఏది చూసాము, కళ్ళారా చూచాడు ఈయన. ఆధ్యాత్మికంగా మనం పరిశీలన చేస్తే ఈయన పౌలు గారు కళ్ళతో మనస్సుతో దేవుణ్ణి యేసు ప్రభు వారిని చూచాడు. అప్పటికి యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయినటువంటి సంఘటన మనకు తెలుసు. ఆయన భూమి మీద లేనటువంటి ఆయన కూడా ఈయనకి దర్శనమిచ్చాడు. కళ్ళు మూసుకొని పడిపోయిన తరువాత ఏం జరిగిందయ్యా అంటే యేసుక్రీస్తు వారిని కళ్ళారా చూసినటువంటి వ్యక్తి అపోస్తలుడు అని చెప్పుకున్నాడు. ఆయన చివరి అపోస్తలుడు నేను అంటే యేసుక్రీస్తు వారిని ముఖాముఖిగా చూసినటువంటి వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. వాళ్ళు ఫిజికల్ గా చూశారు, నేను ముఖాముఖిగా కళ్ళు మూసుకొని చూస్తే ఆయన నాకు కనిపించాడు. అది ఇక్కడ అపోస్తలుడు అంటే. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో ఆయన వచ్చినట్లుగా కనిపిస్తా ఉంది. కాబట్టి యెహోవాయే దేవుడు అని ఇప్పుడు చెబితే కుదరదు. ఎందుకని అంటే యేసుక్రీస్తుగా ఆయన భూమి మీదకి వచ్చి మానవులందరినీ రక్షించడానికి అనేక ఏర్పాట్లు చేసి పైకి వెళ్ళిపోయినటువంటి దేవుడు. ఆయన తిరిగి ఎక్కడి నుంచి అయితే వెళ్ళాడో అక్కడికే తిరిగి వస్తాడు అనేది పరిశుద్ధ గ్రంథంలో రాపించారు. ఆయన కాళ్ళు మోపగానే ఆ యొక్క పర్వతము రెండుగా బద్దలైపోయింది. అలాంటిది అక్కడ జరుగుతున్నటువంటి విషయం.
ఎక్కడి నుండి వెళ్ళాడు ఆయన పైకి? ఏ పర్వతం మీద నుంచి వెళ్ళాడు? అన్నిటికంటే పెద్ద పర్వతం, అంతకంటే పెద్ద పర్వతం లేదంటే అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఆలివ్ కొండ. అది ఆ కొండ మళ్ళీ తిరిగి రావాలి. ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు అది రెండుగా చీలిపోయి మధ్యలో లోయ ఏర్పడుతుంది. ఆ లోయలో అందరూ పడిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మనం చదువుకునేటువంటి పరిస్థితులు ఏంటి అంటే, ఇందులో దేవుడు ఏం కోరుకుంటున్నాడు మానవుల దగ్గర నుంచి? మొట్టమొదటిగా దేవునికి నీవు కూర్చొని దేవుని దగ్గర నీవు చేసిన పాపములన్నిటినీ ఒప్పుకోవటం ఒకటైతే, మరలా రెండవది ఏందయ్యా అంటే ఆ పాపములను ఇక మీదట చెయ్యకుండా ఉండటము. అది ప్రాముఖ్యత. పాపములను పరిహరించే దేవుడు నిన్ను చూస్తా ఉన్నప్పుడు నీవు పాపములను ఒప్పుకుంటే సరిపోదు. ఇక నేను చెయ్యను అన్నప్పుడు అది అంతటితో ఆగిపోద్ది. చెయ్యను అనేది నీ హృదయంలో నుండి రావాలి. ఇందులో రాస్తున్నటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటయ్యా ఇందులో నువ్వు పాపములనైతే ఒప్పుకుంటున్నావు కానీ, అయ్యా నేను ఆ పాపం చేసే ఈ పాపం చేసే అంటున్నావు కానీ తిరిగి మరలా పాపంలో పడిపోతున్నావు. జాగ్రత్తగా ఉండు. ఒప్పుకోవటం ఒకటే కాదు నాకు కావాల్సింది, నువ్వు తిరిగి చెయ్యను అనేటువంటి ఒప్పందం నాతో చేసుకో అనే మాట ఇందులో కనిపిస్తూ ఉంది. మోషే ద్వారా దేవుడు ప్రజలకు చెప్పినటువంటి మాటలు ఏంటో తెలుసా? వారు నాకు విరోధముగా పాపం చేశారు. లేవికాండంలో 26వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. వారు తిరుగుబాటు చేశారు నా మీద. దేవుని మీద తిరుగుబాటు ఏందండి? మనుషుల మీద అయితే తిరుగుబాటు చేయొచ్చు, కానీ దేవుని మీద తిరుగుబాటు చేశారు అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మీరుతున్నారు. ఆయన చెప్పిన దాన్ని చేయటం లేదు. చెప్పని దానిని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఏదైతే ఉందో ఇందులో మనం ఒకటి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పరిశుద్ధ గ్రంథము అనబడినటువంటిది ఎవరి కోసం రాపించబడ్డది? చెప్పండి. ఇందులో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఎవరికి? మనకే. మనకే అంటే మనుషులకి. మనిషి ఎలా ఉండాలి? దేవుని దగ్గర ఎలా ఉండాలి? మానవ దేవుడు మనుషులందరినీ ఏర్పాటు చేశాడు, బాగానే ఉంది. మనుషులు అనేక రకాలైనటువంటి మార్గాలని ఎంచుకున్నారు. రెండోది. మూడవది ఏందయ్యా అంటే, ఇది కేవలము క్రైస్తవుల కోసమే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజల కోసమే ఏర్పాటు చేయబడినటువంటి ఆజ్ఞలు. అన్యుని పిలిచి ఈ ఆజ్ఞ ప్రకారం చేయాలంటే నేను ఎందుకు చేయాలి? నా దేవుడు నాకు బోళ్ళు మాటలు చెప్పాడంటే. కానీ రక్షణ పొందినటువంటి వాళ్ళకే ఈ ఆజ్ఞలు వర్తిస్తాయి. 10 ఆజ్ఞలు కూడా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళకి మాత్రమే అనేది ముందుగా తెలుసుకోవాలి. సమస్త జనులను మార్చండి అంటున్నటువంటి మాట ఒకటి కనిపిస్తుంది. సకల జనుల ఎదుట నాకు సాక్షాత్ధారమై మీరేం చేయాలి? వెళ్ళి చెప్పండి. ఎవడైతే నమ్ముతాడో వాడు రక్షించబడతాడు. రక్షించబడినటువంటి వాడు ఈ గ్రంథంలో వాటిని అనుసరించి తీరాలి. అన్యుడికి అసలు సంబంధం ఏమి లేదండి. అన్యుడు వాడికి సంబంధించినటువంటి దేవతలను కొలుస్తూనే ఉంటాడు, వారి ఆజ్ఞల ప్రకారమే నడుస్తూ ఉంటాడు. ఎవడైతే దేవుణ్ణి నమ్ముకొని ఆ మార్గంలో వస్తాడో వానికి వర్తిస్తాయి ఇవన్నీ కూడా ఆజ్ఞలు. వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ జనాంగమా అంటున్నాడు. అంతేగాని అన్యుల కోసం ఏం చెప్పాల. పాత నిబంధనలో అంతా కూడా ఇజ్రాయెల్ జనాంగము. ఆ జనాంగానికి దేవుడు యెహోవా. ఇక్కడికి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత సమస్త జనులు అన్నారు. ఎవరు సమస్త జనులు? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలు. ఆ ప్రజలు ఎవరు అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళు. ఎరిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? నమ్ముకుంటారు. నమ్ముకుంటే వారికి ఈ ఆజ్ఞలన్నీ వర్తిస్తాయి. అన్యుల దగ్గరకు పోయి చెబితే నాకేం సంబంధం అయ్యా, పోవయ్యా అంటారు. ఇందులో అంటున్నాడు, నేను పాపం చేసినటువంటి వాడిని కాదయ్యా అని. నేను ఒకరోజు ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ దగ్గరకు పోవటం జరిగింది. హాస్పిటల్కి బయట గేట్ దగ్గరకు వచ్చాను. ఉదయాన్నే
ఒక వ్యక్తి దానికి ఎదురుగా కాళికాదేవి మందిరం, చిన్న మందిరం ఒకటి ఉంటుంది. వాడు పోతా పోతా ఒక అతను ఒక కాలు పైకెత్తి ఒంటి కాలు మీద నిలబడి చేతులు ఇలా పైకి పెట్టి దండం పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఏం కోరుకున్నట్టు? ఏమీ కోరుకునే పరిస్థితులు ఉండవు వాళ్ళకి. వాళ్ళు కేవలం అక్కడికి వచ్చి చెంపలు వేసుకొని పోతారు. దేనికి చెంపలు వేసుకున్నావురా నాయనా అని అంటే, దేవుడు కాబట్టి చెంపలు వేసుకున్నాను అంటాడే తప్ప పాపములకు పరిహారంగా ఆయన ఒప్పుకోవటం లేదు అనేది తెలుసుకోవాలి. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాపములు అనబడినటువంటివి క్రైస్తవులకే అని అనేకులైనటువంటి అన్యులు కూడా అంటారు. మాకే పాపం లేదు అనే ఉద్దేశం వాళ్ళకి కలుగుతుంది. కానీ వాళ్ళు కూడా దేవుని ఎదుట నిలబడి తీరాల్సిందే. కారణం ఏంటి అంటే, చివరిలో మనకి తెలియజెప్పబడినటువంటి మాట ఏందో తెలుసా? యేసుక్రీస్తు రక్షకుడు అని ఎవరైతే తెలియకుండా ఉంటారో వాడు పాపం చేసినటువంటి వాడై ఉంటాడు. వాడు దేవుని యొక్క మహాపీఠం ముందు నిలబడి తీరాల్సిందే. ఎందుకని ఈ విధంగా టీవీల ద్వారా, జూముల ద్వారా అనేక రకాలైనటువంటి అన్నిలు కూడా దేవుని యొక్క వర్తమానం తెలియజేయబడటం కారణం ఒకటే. ఇదిగో ధర్మశాస్త్రము అనబడినటువంటిది ఒకటి ఉంది. ఆ శాస్త్రము దేవుడు రాపించినటువంటిది. దాని ప్రకారంగా నడుచుకో అని ఇప్పుడు తెలియజేస్తున్నారు సకల జనులు. అంటే ఇప్పుడున్నటువంటి ప్రజలు ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళు నమ్ముకుంటున్నారు అని అంటే అందరికీ చేయబడ్డది అని అర్థం. ప్రజలకు అందరికీ తెలియజేయబడ్డది. ఇప్పుడు తెలియజేయబడతా ఉంది. బలిపీఠం దగ్గర కేకలేస్తున్నాయి కొన్ని ఆత్మలు. మనకు రాపించినటువంటి పరిస్థితులు అవే. కేకలేస్తున్నాయి, ఎప్పుడయ్యా మా యొక్క బలిదానానికి ప్రతీకారం ఎప్పుడు తీర్చుకుంటావు అని అంటున్నాడు దేవుడు. ఇంకా కొంతకాలం ఆగు. కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు. ఇంకా నన్ను గురించి కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు. మొన్నటిదాకా ధర్మశాస్త్రం ఎవరికి? అందరికీ కాదు, క్రైస్తవులు. తర్వాత ఇప్పుడేమైంది? ఈ యొక్క శాస్త్రము, గ్రంథము అంతా కూడా ప్రజలు అందరికీ. ఎవరైతే దేవుణ్ణి ఎరగకుండా ఉంటారో, దేవుడు అని ఎవరైతే ఎరగకుండా ఉంటారో వాళ్ళందరూ దేవుని యొక్క ధర్మపీఠం ఎదుట నిలబడాల్సిందే. నేను అన్యుణ్ణయా, నేను ఎరగలేదంటానికి కుదరదు. ఎందుకని అందరికీ తెలియజెప్పబడతా ఉంది ఈ రోజుల్లో. ఇంకెవరన్నా మిగిలారేమో అని దేవుడు చూసుకుంటున్నాడు. ఎవరన్నా మిగిలితే వాడి దగ్గరకు పోయి తెలియజెప్పబడుతుంది. కొంతమంది ఘనులైనటువంటి వాళ్ళు కూడా రోడ్డు మీద నిలబడి అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతుంటే వినటం లేదా? విన్నావు అంటే చాలు, నువ్వు గ్రహించి తీరాలి. వింటే ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది తెలుసుకొని తీరాల్సిందే అనేది మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో అనేకులైనటువంటి భక్తులు కూడా పాపము చేశాము అని అందరూ కూడా ఒప్పుకున్నటువంటి వాళ్ళు కనిపిస్తుంటారు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులను జ్ఞాపకం చేసుకోవచ్చు మనం. బిలాము అనబడినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన బిలాము దేవుని యొక్క దూత బిలాంతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఆ దేవుని యొక్క దూతతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ రెండు విషయాలు, దేవునితో మాట్లాడటం ఒకటి, మనుష్యులతో మాట్లాడటం రెండవది. దేవునితో మాట్లాడే పరిస్థితి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు రక్షణ కలుగుద్ది. మనుష్యులతో మాట్లాడుతూ ఉంటారు, అయ్యో నేను నిజంగానే పాపం చేశాను అని. దాని వలన ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. ఇందులో అంటున్నాడు, నీ పాపములు దేవుని సన్నిధిలోనే ఒప్పుకోవాలి అంటే వీళ్ళందరూ చాలా మంది నేను చూశాను. కొంతమంది దగ్గర పాస్టర్ల చెవుల దగ్గర, బిషప్పుల చెవుల దగ్గర చెబుతూ ఉంటారు. చెబితే ఊరుకుంటాడండి, ఆ బిషప్ గారు కూడా మారిపోతాడు. అలాంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఎవరి చెవిలో చెప్పటానికి వీలు లేదు నీ పాపములను గురించి. ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పండి. దేవునికి మాత్రమే చెప్పాలి. ఈ బిలాము తప్పుడు మార్గంలో నడుచుకుంటా పోతున్నాడు గాడిదెక్కి. దేవుని దూత ఎదురుగా నిలబడ్డాడు. గాడిదకి కనపడతా ఉంది. మీకు తెలుసు, పశుపక్షాదులకు దేవుని యొక్క ఉనికి తెలుసుద్దట. మానవులే చెబుతా ఉంటారు ఈ మాటలు. పశుపక్షాదులకు యముడు కనపడతాడా అని మీకేం తెలుసు? కుక్కలు ఏడుస్తుంటాయి ఒక్కోసారి. ఏంటట, ఎందుకు ఏడుస్తున్నాయట వీళ్ళు చెప్పటం? యముడు
కుక్క కనపడి ఆ దారిని పోతా ఉంటే ఆ బజార్లో ఎవరికో వారికి మూడింది అని అర్థం అంట. కుక్కలు ఏడుస్తాయి. పశుపక్ష్యాదులు గుర్తిస్తా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇదే రాయబడతా ఉంది. పశువు గాడిద ఏం చేసింది, ఇలా మనిషి జ్వరపడే అంత సందులోకి వెళ్ళిపోయింది. ఎదురుగా కత్తి దూసినటువంటి ఒక దేవదూత ఖడ్గము దూసినటువంటి దూత పోతా ఉంటే ఈ బిలాము కొరడా తీసుకొని కొడతా ఉన్నాడు. సార్లు కొట్టాడు. కొడితే ఏం జరిగింది, మాట్లాడిందట. గాడిద మాట్లాడటం ఏంది, ఓ గాడిద నువ్వు మాట్లాడుతా ఉంది. మనమే ఆ గాడిదలమే, మనం మాట్లాడాలి. దేవుని యొక్క సన్నిధిని నిలబడ్డటువంటి నీవు అంతకుముందు జీవితం గాడిద వంటి జీవితం. అది గాడిదకి గంతలు ఎందుకు కడతారు తెలుసండి? ఇటు చూడకుండా ఏమండి, సరైన దారిలో వెళ్తాను, సరైన మార్గంలో వెళ్ళాలి. ఏది చూడకుండా ఉంటాను. గంతలు లేకపోతే అది ఎప్పుడు వెనక్కే చూస్తుందట. గంత కట్టంగానే ఇటు కనపడదు కదా, అందుకని ఒక రోజు 2 రోజులు ఇటు చూసినా కనపట్టలేదు అని ముందుకే చూస్తుంది. అంతా దేవుని యొక్క వాక్యం. నువ్వు ముందుకు చూడు, వెనక జీవితం నీకెందుకు? వెనక జీవితము నీది పాప జీవితము. ఆలోచన చేస్తున్నావా? పాపిగా జీవించినటువంటి జీవితం మరలా చూస్తావా వెనక్కి తిరిగి? వద్దనే వద్దు. నువ్వు ముందుకే చూడు. నువ్వు క్షమించబడిన తర్వాత ముందుకి చూడాల్సినటువంటి పూచి నీదే. ఇప్పుడు యెహోవాయే దేవుడు అంటానికి లేదు, మధ్యవర్తిగా యేసు ప్రభు వారు వచ్చారు కాబట్టి ఆ మధ్యవర్తిని వేడుకో. సమస్త జనులు వాగ్దానం అయింది. భూమి మీద ఉన్నటువంటి అటు నుండి ఇటు వరకు ఉన్న సమస్త జనులారా అనే మాట ఇప్పుడు అన్యులని లేదు, క్రైస్తవులని లేదు, అందరూ దేవుడిని ఎక్కి తీరాల్సిందే. పరిశుద్ధ గ్రంథము క్రైస్తవులకే, దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలకే అన్నారు అంటే అర్థమైంది. ఇప్పుడు అందరూ క్రైస్తవులుగా మారుతున్నారు కాబట్టి ఆ గ్రంథం అందరిది. అర్థమైంది కదా? ఇందాకేం చెప్పాను, క్రైస్తవులదే అన్నానా? ఇప్పుడు ఏంటి, అన్యులు అనేవాడు ఉండకూడదు. అన్యుడు అంటే ఎవరు? దేవుని ఎరగనటువంటి వారు. ఇప్పుడు అందరూ ఎరగాలి. ఏ భేదం లేదు, నేను పాపిని కాదు అంటానికి ఏమీ లేదు. పాపము లేదు అని నువ్వు అంటున్నావు అంటే అక్కడే మనకు వివాదం వచ్చింది, తగాద వచ్చింది. తగాదాన్ని తీర్చుకోవాలి అంటే నువ్వేం చేయాలి? ముందు ఆయన సన్నిధికి వచ్చి నిలబడాలి, ఆయన ఎదురుగా నిలబడి నువ్వు ఆయనతో మాట్లాడాలి. ఆ మాటల్లో ఎందుకు ఈ విధంగా చేసావని అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి. ఆయన నీ సమాధానాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన ఒప్పుకున్నప్పుడు నీవు క్షమించబడతావు. నీ ఒప్పుకోలు ఏంటి? అందరూ ఒప్పుకున్నారు కదా, వాగ్దానాలు తీశారు కదా. 31 తారీఖు డిసెంబర్న ఆ వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం బాగానే ఉంది. నీ వాగ్దానం ఏంటి దేవుని ఎదుట? ఇదిగోనయ్యా, నేను పోయిన సంవత్సరం నేను బైబిల్ చదవటం మానేశాను, ఇప్పుడు చదువుతాను. గుడికి పోవటం మానేశాను, ఇప్పుడు వెళ్తాను. గుడికి పోయి పాటలు పాడటం మానేశాను, ఇప్పుడు పాడుతాను. దేవుని గ్రంథం చదువుతాను, వాక్యం వింటాను. అదే నీ యొక్క వాగ్దానం దేవుని ఎదుట. అప్పుడే నువ్వు రక్షించబడడానికి ఫలితం వస్తుంది. రక్షించబడ్డాను అని చెబుతూ పోతే ఏంటి ఉపయోగం? ఏ ఉపయోగము కూడా లేదు. బిలాముతో కూడా దేవుని యొక్క దూత మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అనవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. ఇదిగో గాడిద నిన్ను ఆపకపోయినట్లయితే నేను నిన్ను ముక్కలుగా నరికి పారేసేవాడిని. దేవునికి కోపం వస్తే మానవుడు ముక్కలుగా అయిపోతాడట, తెలుసు కదా. అలాంటిది దేవుని యొక్క కోపము. పాత నిబంధనలో ఎందరో భక్తులు ప్రార్థనలు చేశారు, అయ్యా ఇంత కోపంగా నువ్వు ఉంటే ప్రజలు ఎలా బ్రతుకుతారయ్యా? నీ ఆత్మ భూమి మీద నశించిపోద్దయ్యా, నువ్వు అలా కోపడబాకయ్యా అని బతిమలాడిన కారణంగా ఆయన సరే నేను భూమి మీదకి వస్తాను, నేను కోపడకుండా ఉంటాను అని ఆయన వాగ్దానం చేసి భక్తులకు కూడా వాగ్దానం చేశాడు. అదే యేసుక్రీస్తుగా ఆయన భూమి మీదకి రావటానికి గల ముఖ్య కారణం అదే. లేకపోతే ఆయన ఎందుకంటే రావటం, అలాగే ఉండేవాడుగా. తప్పు చేసిన వాడిని నరికేస్తా, చంపేస్తా అని. సహజంగా మనం చూస్తున్నాం అన్యుల్లో ఏంటి, దేవుడు అని ఎవరిని అంటున్నారు?
తప్పు చేసిన వాడిని చంపేస్తే దేవుడు. ఈ రోజుల్లో తప్పు చేశాడు అని చెప్పి చంపేస్తే ఊరుకుంటారా? వీడిని కూడా తీసుకుపోయి చంపేస్తారు. కాబట్టి ఆయన వచ్చిన కారణం అదే. ఉగ్రరూపి అయినటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, అలాంటి దేవునికి విన్నపాలని నువ్వు చేస్తే ఎట్టగా అందరూ చచ్చిపోతున్నారు అని వచ్చిన విన్నపాలని ఆయన కనికరించి, ఇదిగో నేను వస్తున్నాను, భూమి మీద ప్రేమ అనే దాన్ని స్థాపిస్తాను అని చెప్పినటువంటి ప్రభువు యేసు క్రీస్తుగా భూమి మీదకి మన మధ్యలో సంచరించినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సృష్టిగా అందులో భాగంగా మనలో ఒకడిగా నడవటం, మనలో ఒకడిగా మాట్లాడటం అసలు ఊహించారా ఎప్పుడైనా? దేవదేవుడు మన మధ్యలో సంచరించాడు అంటే ఎంతదైనటువంటి పరిస్థితి అండి. అది ఆలోచన చేస్తే అందనటువంటిది, అసలు నమ్మటానికి వీలు లేనటువంటిది. సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవుడు ఏమీ లేని నిరుపేదగా మన మధ్యలో వచ్చి నిలబడటం అసలు ఊహించే పరిస్థితి కాదు అది. నేను ఊహిస్తేనే హృదయము గవించిపోద్ది. అది అక్కడ జరిగింది. అలాంటి దేవుడు నాకు వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే చంపేస్తాను అన్న దేవుడు, నిన్ను మారుస్తాను రా అని చెప్పినటువంటి దేవుడు. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ఆయన మార్చడానికి వచ్చినటువంటి దేవుడు, నిన్ను మార్చేటువంటి దేవుడు, కఠినమైన నీ హృదయాన్ని మెత్తని మాంసముగా చేసేటువంటి దేవుడు మన దేవుడు. మీరు చూస్తున్నారు కదా. మొట్టమొదటిగా ఇందులో సొలొమోను గారిని మనం పరిశీలన చేయొచ్చు. పాత నిబంధనలో సామెతల గ్రంథంలో 28:13 చదువుకుంటే అందులో అంటున్నటువంటి మాట ఒకటి ఉంది. సొలొమోను గారు దేవుడు ఆపించాడు. ఏంది? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములను దాచిపెట్టే వాళ్ళు ఉంటారు చాలా మంది. ఎవరికి తెలియదు? లోకంలో వాళ్ళకి తెలియకపోవచ్చు, దేవునికి తెలియదా నీ అతిక్రమములు ఏంటో? అతిక్రమము ఒక క్రమముగా జీవించినటువంటి వాళ్ళు తప్పిపోయేటువంటి పరిస్థితి. అతిక్రమము అంటే అది క్రమము లేనటువంటి జీవితం. దాన్ని నువ్వేం చేస్తున్నావు? దాచిపెట్టడానికి కుదరదు. ఏం చేయాలట? దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. తీసుకురా, వెనక దాచిపెట్టిన అన్ని బయటికి తీసుకురా. ఒప్పుకొని దానిని విడిచిపెట్టు. అది దేవుని యొక్క మాట. విడిచిపెట్టు. మళ్ళీ అవి నీ దగ్గరికి రావటానికి వీలు పడదు. ఇంకొక మాట భక్తుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి మాట, యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 8, 9 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందులో ఏం రాశారో చదువుకుందాం. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేంట్లో నుండట? సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు. పలానా 1, 2, 3 కాదు, మొత్తం పాపములను దేవుడు క్షమించి పవిత్రులుగా చేస్తాడు దేవుడు. అది దేవుడు చెబుతుంది. ఏమంటున్నాడు? పాపము లేని వారము అని ఎవరైనా అనుకుంటే మాత్రము మనల్ని మనమే మోసగించుకున్నటువంటి వాళ్ళమే అవుతాము. జాగ్రత్త. పాపము చేయలేదన్నా, పాపము లేని వాడిని నేను పవిత్రుణ్ణి అన్నా, మనల్ని మనమే మోసగించుకున్నటువంటి వారమై పోతాము. కాబట్టి నువ్వు చేసినటువంటి వాటిని ఒక్కసారి బయటికి తీసుకొని రా. పాపములను ఒప్పుకున్నట్టయితే సమస్తమైన దుర్నీతిని మనము విడిచినట్లయితే దేవుడు మనలను పవిత్రులుగా చేస్తాడు. చాలా మంది
వారి యొక్క పాపములను ఒప్పుకున్నటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇందాక బిలాముని గురించి అనుకున్నాము. మనం చూస్తే ఆకాను అనబడినటువంటి వాడు కూడా ఉన్నాడు. అలాగే సౌలు రాజు ఉన్నాడు. సొలొమోను రాజు గారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇంకా అంతేనా? అసలు వ్యక్తి ఒక ఆయన కనిపిస్తూ ఉంటాడు, దావీదు మహారాజు. దావీదు దావీదు గారు అయితే ఆయన చెబుతున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? కీర్తన గ్రంథంలో 32వ అధ్యాయంలో 5వ వచనములో ఆయన పాటే పాడుకుంటున్నాడు. ఏమన్నట? నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నేను నా పాపములను తమ్మును ఒప్పుకొంటిని ఒప్పుకుంటిని. యా, నా యెహోవా దోషాలు ఉన్నాయే, సన్నిధి- వాటన్నిటినీ కూడా నీ ఎదుట నేను ఒప్పుకొంటిని. నీవు నా దోషమును కప్పుకొనక నా పాపములను ఎదుట పాపము. పరిహరించి ఉన్నావు. ఆమేన్. యెహోవా సన్నిధిని నీవు నా అతిక్రమములు పాపములను పరిహరించావు అని నాకు తెలుస్తుంది. ఎందుకని? నేను ఏది ప్రార్థన చేసినా కూడా అది నువ్వు వింటున్నావు, అది నాకు తెలుస్తుంది. ఎందుకని? నువ్వు వింటున్నావు అంటే అర్థమైంది, దాని ఫలితాన్ని ఇస్తున్నావు. మనం ప్రార్థన చేస్తే ఫలితం వచ్చింది అంటే మన పాపములు పరిహరించబడ్డాయి అని అర్థం. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ విస్తారమైన పాపములు నాకు కనిపిస్తున్నాయి, దోషాలన్నీ నాకు కనిపిస్తున్నాయి. విస్తారమైన సబ్బు రాసుకున్నా కూడా అవి నాకు కనిపిస్తుంటాయి. మురికి గుడ్డ బాగా విస్తారంగా దుడుస్తాం, మళ్ళీ మురికే దుడుస్తాం. అలా కాకుండా క్షామంతో కడుక్కున్నా కూడా, అది క్షారముతో కడుక్కున్నా కూడా, యాసిడ్తో కడుక్కున్నా కూడా అవి నాకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ నీ వచ్చి ఎప్పుడైతే అయ్యా నా దోషాలు ఒప్పుకుంటున్నాను నీ ఎదుట అని అంటావో, వాటిని ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు నీ పాపములను పరిహరించాను అని దాని ఫలితాన్ని నేను నీకు ఇస్తుంటాను. ఇంకేముంటుందండి అడ్డు? పాపములు తొలగిపోతే దేవుడు మనకు కనిపిస్తా ఉంటే అయ్యా ఇది కావాలి అని అదే కదా. కానీ నీకు పాపములు పరిహరించబడ్డాయి అనటానికి ఆనవాళ్ళు ఏందయ్యా అంటే మనకి ఆయన తెలియజేయటము అనేది మనం తెలుసుకోవాలి. ఆలోచన చేస్తూ ఉంటే ఇందులో కొంతమంది ఉన్నారు. చిన్న కుమారుడు ఉన్నాడు. చిన్న కుమారుని ఎప్పుడు తెలుసుకుంటాంగా? లోకాసువార్త 15వ అధ్యాయంలో 18, 19 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, బుద్ధి వచ్చినప్పుడు అంటున్నాడు ఆయన, బుద్ధి వచ్చింది అంటే అర్థమైంది తన పాపములను జ్ఞాపకం చేసుకొని విడిచిపెడతాను అంటాం. బుద్ధి వచ్చినటువంటి వాడు ఏమంటున్నాడు? నేను లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను లోకానికి విరోధంగా పాపం చేశాను. 2 విధాలుగా పాపం చేశానయ్యా. నీ ఎదుట నేను పాపం చేశాను, విరోధంగా చేసినటువంటి పాపం అయ్యా. నన్ను నీ కుమారుడిగా ఉండటానికి తగన నేను కాను అంటే తండ్రి ఏం చేశాడట? వెంటనే అంత దూరంగా ఉండగానే దూరంగా ఉన్నప్పుడు కనికరపడి అంత దూరంగా ఉండగానే చూశాడు. అంటే తండ్రి ఏం చేస్తున్నట్టు అర్థం? ఎదురు చూస్తున్నాడు, వస్తాడు. వెళ్ళిపోయినటువంటి కుమారుడు తిరిగి వస్తాడు అని ఎదురు చూస్తున్నాడు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు? వెళ్ళిన దగ్గర నుంచి. వెళ్ళిన క్షణము నుండి తండ్రికి నిద్ర పట్టలా ఇలా చూస్తా ఉండే దేవుడు ఆయన. చివరికి తిరిగి వస్తున్నప్పుడు గుర్తుపట్టడం అందులో కనిపిస్తూ ఉందండి. దేవుడు నిన్ను గుర్తుపట్టడమే అందులో కావాలి. ఎలా గుర్తుపడతాడండి? చినిగిన వస్త్రాలు, చెదిరిపోయిన జుట్టు, ఆసిపోయినటువంటి బట్టలు, అసలు భయంకరమైనటువంటి పరిస్థితి, చెప్పులు అరిగిపోయిన పరిస్థితి. నీ కుమారుడు నేను ఎవరు గుర్తుపట్టడంలా దారిలో వస్తుంటే, ఈయన ఫలానా ఆయన కుమారుడు కదా అని ఎవరు అనలేకపోతున్నారు నన్ను చూసి. అలాంటిది తండ్రివైన నీవు నన్ను గుర్తుపట్టావయ్యా. అంత దూరంలో ఉండగానే నువ్వు నన్ను గుర్తుపట్టావు చెప్పుకుంటున్నాడు. ఇక మీదట నేను ఇంకా తప్పిపోను అనగానే తండ్రి కలిగిన సంతోషం, ఎంత సంతోషం! చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచాడు, విందు ఏర్పాటు చేశాడు. ఆ విందు ఎంత గొప్పగా ఉంది! కుమారుడు అసూయపడేట్లుగా ఉంది. పెద్ద కుమారుడు. ఇంకొక ఆయన ఉన్నాడు, సుంకరి.
ఎర్షలేం దేవాలయానికి పోయారు ఇద్దరు ప్రార్థనలు చేస్తున్నారు. వరకు ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఏమని? నేను నేను చోరులను, ఉపవాసం ఉన్నాను. అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర అన్యాయస్తులను మనుషుల కాను. వలన సొంకర వలన ఉండనందుకు నీకు ఉమ్. ప్రతిదాసులు చెల్లించుచున్నాను. ఆ ఇదిగో ఈ వారమునకు ఎదురుగా ఉన్న శంకర్లాగా కాదు నేను అంటున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు నా అది సంపాదన ఇందులో అంతటిని ప్రాముఖ్యత ఏందో తెలుసా? జనం ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నా నా సంగతి నీకు తెలియదు. నా నోటి నుండి మాట వచ్చిందంటే చచ్చిపోతావు నువ్వు. చచ్చిపోయే పరిస్థితిలో ఉపవాసం ఎందుకంటే నీకు శాపం కలుగుద్ది అని చెప్పటానికా నువ్వు ఉపవాసం ఉండేది? చాలా మంది అనేది ఇదే, నా సంగతి నీకు తెలియదు, పెద్ద పాదిరైన నా సంగతి నీకు తెలియదు, నాకు వ్యతిరేకంగా చెప్పావంటే నీ సంగతి తెలుస్తా. ఏంది ఆయన తెలిసేది? చాల్చగలిగినటువంటి దేవుడు పైనుండి నిన్ను చూస్తున్నాడే. నువ్వు మనుషులకి ఏం చేస్తావు? ఎప్పుడైతే ఎదుటి మనిషికి నీవు వ్యతిరేకంగా చెబుతావు అప్పుడే నీకు పాపం పొంచింది, పక్కన వచ్చేసింది, నీ పాపం ఇంట్లోకే వచ్చేసింది. అలాంటి పరిస్థితి అంటున్నటువంటి మాట. శంకర్ ఏమంటున్నాడు? ఆకాశము కనిపెట్టుటకైనను ధైర్యము చాలక దమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అది చేయాల్సింది. పాపినైనా నన్ను కరుణించయ్యా. లోకంలో పాపం లేనివాడు లేడు అని నువ్వు చెబుతున్నావు. నేను దాన్ని నమ్మాను. నేనేం చేసినా అందులో పాపం ఉందేమో అనే మాట ఇందులో రాస్తున్నటువంటి మాట కనిపిస్తాం. ఒకసారి ఎదుటివాడికి మనం పాపం చేస్తే వచ్చిన నష్టం ఉంది, ఆ నష్టాన్ని ఎలా పూడ్చాలి అనేది కూడా పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు. సంఖ్యాకాండంలో 5వ అధ్యాయంలో 7వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. 5వ అధ్యాయం 7వ వచనం సార్. 5:7. వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను మరియు వారు తమ అపరాధముల వలన నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో 5వ వంతు దానితో కలిపి ఎవనికి విరోధంగా ఆ అపరాధము చేసితురో వానికి ఇచ్చుకొనవలెను. చాలు. ఎవరు రాస్తున్నాడు ఇందులో? దేవుడు మోషే. తాము చేసిన పాపమును ఒప్పుకొని ఎవరైనా సరే ఎదుటవాని ఎడల నీవు కఠినంగా ప్రవర్తిస్తే అది పాపము. ఆ పాపము చేసినందువలన వచ్చినటువంటి నష్టం ఏదైతే ఉంటే దానికి 5వ వంతు కలిపి ఇవ్వాలి. 100 రూపాయలు నష్టం కలిగింది అనుకోండి ఎదుటడికి, నువ్వెంత ఇవ్వాలి అతనికి? 500 ఇవ్వాలండి. 5వ వంతు. 4 వంతులు అనేది వేరు. చెక్కయ్య ఒప్పుదలది. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే నేను ఏం చేస్తాను? 4 వంతులు ఇస్తాను. 5 వంతులు. ఇందులో ఏ వంతు? 5వ వంతు. దశమ భాగం 10వ వంతు. 100 రూపాయలు అయితే 5వ వంతు ఎంత? 20 రూపాయలు. అంటే 120 రూపాయలు వాడికి ఇవ్వాలి మనం. అర్థమైంది కదా? ఎవరికైనా మన వల్ల నష్టం కలిగితే, ఎవడన్నా కూలికి పోతున్నా అండి, వాడిని ఆపేశాము, తగాదా అయింది, ఎరా నువ్వు ఆ రోజు ఇలా అన్నావంటే నన్ను అని అన్నావు, వాడు పోవాల్సిన పని టైం అయిపోయింది, వాడికి నష్టం 300. కరెక్టే కదా? వాడు పనికి పోలేడు, ఆ టైం తప్పితే ఎవడు తీసుకోడు. ఆ నష్టం నువ్వు భరించాలి. ఆ నష్టం ఏందయ్యా? దాంట్లో 60 రూపాయలు కలిపి 360 రూపాయలు అతనికి ఇవ్వాలి. అది జ్ఞాపకానికి వచ్చింది అనుకో, అమ్మో ఈయనకి వెళ్ళించడం ఎందుకు, వాడు కూలికి పోతున్నాడు, వచ్చినాక చూద్దాంలే అనుకున్నావు అనుకో, వాడికి 300 పోతే నీకు నష్టం ఉండదు కదా. అది ఇందులో రాస్తున్నాం. ఫైనల్గా మనకు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం చివరిగా. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఇందులో రాస్తున్నాండి. అనేక గ్రంథాలు ఉన్నాయండి, గ్రంథాలు తిప్పుతా ఉంటాడు, కానీ జీవ గ్రంథము అనే గ్రంథం ఉంది. ఎవడైతే బ్రతుకుతూ బ్రతికాడో లోకంలో, వాడు తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వాడై పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వాని పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంటే అది ఎప్పుడు కూడా తుడుపు చేయను. నేను అందరు ఎదుట నేను నిన్ను
ఒప్పుకుంటాను. అతని పేరు ఎప్పుడు ఒప్పుకుంది. పాపములను పాపం ఒప్పుకొని ఒప్పుకొని క్షమాపణ పొంది వాడు విడిచిపెట్టి దేవుని చెంతకు వచ్చినప్పుడు వాని యొక్క పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. పరలోకములో నీవు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి మధ్యలో తెచ్చుకున్నవాడు. నువ్వు కూడా ఉంటావు. జీవ గ్రంథంలో పేర్లు ఊరకనే రాయరండి. అయ్యా నువ్వు రాయరా నాయనా చిత్రగుప్త, ఇదిగో నీకు ఫలానా ఫలానా ఇస్తాను, నేను భూమి మీద సంపాదించానంటే ఏమీ ఉండదు. నువ్వేం చేయలేవు, అలాంటి పనులు చేయలేవు. కేవలము నీ హృదయాన్ని మార్చుకొని ఇక మీదట పాపము చెయ్యను అని ఒప్పుకుంటే అప్పుడు నీ పేరు జీవ గ్రంథం. జీవ గ్రంథములో రాయించి కాబట్టి పాపము అనేది ఏందో తెలుసు మనకి, దాన్ని ఎలా పరిహరించుకోవాలో తెలుసు మనకి. పరిహరించుకున్న తర్వాత మరలా చేయకుండా ఉండే పద్ధతి తెలుసుకొని చేయకుండా ఉండాలి. ఎవరైతే ఆ పద్ధతిలో నడుస్తూ ఉంటారో వాని పేరు జీవ గ్రంథం. గ్రంథములు రాయబడి మీకు అందరికీ తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలని మన వెనుకడిలో దీవించుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.